హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు సేమ్ నిన్న ఒక 10 క్వశ్చన్స్ చేసుకున్నాం కదా, ఇవాళ కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాము. సేమ్ 2021 క్వశ్చన్ పేపర్ అండి. 4th జనవరి షిఫ్ట్ 1 సిబిడి టెస్ట్ 1లో వచ్చిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్స్ అండి. సేమ్ రీజనింగ్ క్వశ్చన్సే అండి. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఏ ఆన్సర్ ఎలా చేయాలనేది ఒక కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, ఒక ఐడియా అనేది వస్తుంది. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసిన వాళ్ళు ఉన్నా, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీకైనా, గ్రూప్ డీకైనా అండ్ ఎస్ఎస్సి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ వీడియో, ఈ రీజనింగ్ క్లాసెస్ సేమ్ క్వశ్చన్స్ సేమ్ ఇదే విధంగా వస్తాయి. సో ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. సో ఈరోజు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాము. చూడండి, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఇది. సెలెక్ట్ ద ప్యాటర్న్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్ వచ్చిందంట, ఈ ఫిగర్ నుంచి ఈ ఫిగర్ వచ్చింది, నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఏంటి అనేసి క్వశ్చన్ అండి. అంటే ఇలా ఫ్లో అవుతూ ఉన్నాయి ఫిగర్స్, నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఏంటి అనేసి క్వశ్చన్ అండి. చూడండి, ఈ ఫస్ట్ 2 ఫిగర్స్కి ఏంటి రిలేషను? ఇక్కడ మధ్యలో ఉన్న స్ట్రేట్ లైన్ ఇలా ఉంది, అది ఇక్కడ ఏమైంది? ఇలా స్ట్రేట్ అయింది. నెక్స్ట్ సింగిల్ లైన్, సింగిల్ లైన్, నెక్స్ట్ సింగిల్ సర్కిల్ ఉంది, కానీ ఇక్కడ డబల్ సర్కిల్స్ ఉన్నాయి. అంటే దీంట్లో ఎలా ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఈ లైన్ అనేది ఇలా ఉన్న లైన్ నెక్స్ట్ వచ్చేసి ఇలా అయింది, అంటే 45 degrees ఇలా టర్న్ అయింది, అంతే కదా. ఇక్కడ నుంచి ఇటు 45 degrees అయింది, మళ్ళీ అక్కడ నుంచి సేమ్ మళ్ళీ 45 degrees టర్న్ అయ్యి ఇలా వచ్చింది, అంతే కదా. అంటే నెక్స్ట్ 45 degrees టర్న్ అయితే ఎలా రావాలి? ఇలా రావాలి కదా. ఇది ఎక్కడుంది? ఆల్మోస్ట్ అన్నిట్లలో ఉంది, ఒక థర్డ్ దాంట్లో లేదు. సో థర్డ్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ సింగిల్ లైన్, నెక్స్ట్ ఫిగర్లో సింగిల్ లైన్, బట్ సింగిల్ సర్కిల్ కాస్త డబల్ సర్కిల్ అయింది చూడండి. ఇక్కడ సర్కిల్స్ ప్లస్ అయినాయి. నెక్స్ట్ ఫిగర్కి ఇక్కడ డబల్ సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా డబల్ సర్కిల్స్ ఉన్నాయి. దాని తర్వాత లైన్, ఈ స్ట్రేట్ లైన్ ఎక్కడ ఉంది? ఇక్కడ స్ట్రేట్ లైన్. నెక్స్ట్ థర్డ్ ఫిగర్కి వచ్చేవరకు డబల్ అయినాయి, అంటే ఒకసారి సర్కిల్స్ డబల్ అవుతున్నాయి, నెక్స్ట్ లైన్స్ డబల్. అంటే నెక్స్ట్ ఏం రావాలి ఇప్పుడు? సేమ్ డబల్ లైన్స్ ఉండాలి అండ్ కింద వచ్చిన సర్కిల్స్ పెరగాలి, అంటే త్రీ రావాలి, అంతే కదా. అంటే ఈ లైన్ వచ్చి పైన 2 లైన్స్ ఉండి కింద 3 సర్కిల్స్ అనేవి ఉండాలి, అంతే కదా. అది ఎక్కడ ఉంది? ఆన్సర్ 2లో ఉంది. సో ఫిగర్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. జస్ట్ ఇమేజ్ రొటేషన్ ప్లస్ ఫస్ట్ సర్కిల్ సైడ్ అని, తర్వాత లైన్ సైడ్ అని, అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. స్టడీ ద గివెన్ టేబుల్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, టేబుల్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉందంట. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది వస్తుంది అనేసి క్వశ్చన్ అండి. చూడండి, ఫస్ట్ ఈ టేబుల్ ఎలా అరేంజ్ చేశారో చూద్దాము. ఫస్ట్ 9, 8, 17, 8, 25, 16 ఇవి ఎలా అరేంజ్ చేశారో చూద్దాం. చూడండి, 9, 8కి ఏంటి రిలేషను? 9 + 8 అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? 9 + 8 17 కదా. సేమ్ ఇదే లాజిక్లో నెక్స్ట్ 17 + 8 25 కదా. అంటే పైన 2 యాడ్ చేస్తే నెక్స్ట్ రోలో ఫస్ట్ లెటర్ వస్తుంది, ఫస్ట్ నెంబర్ వస్తుంది. సేమ్ అలానే 25 + 16 చేస్తే ఏమవుతుంది? 6 + 5 11, 2 + 2 4 41. అంటే ఇక్కడ 41 ఆప్షన్ రావాలి, అంటే ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ మిగతా కూడా వస్తున్నాయో చూద్దాం. 41 + 8 49, 49 + 8 57, 57 + 16 అంటే నెక్స్ట్ నెంబర్ లేదు. సో ఈ లాజిక్ అనేది మనకు కరెక్ట్ కాబట్టి ఇక్కడ 41 ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ VAGABOND ఈజ్ రిటన్ యాజ్ NDVABOGA. హౌ విల్ ప్రాక్టీస్ బీ రిటన్ ఇన్ దట్ సేమ్ లాంగ్వేజ్ అంటున్నాను. అంటే ఇక్కడ ఈ ఫస్ట్ వర్డ్ అనేది ఇలా రాశారంట. ఇదే లాజిక్లో ప్రాక్టీస్ అనేది ఎలా రాస్తారు అనేసి క్వశ్చన్ అండి. ఫస్ట్ ఈ 2 లెటర్స్ ఎలా రాస్తారు చూద్దాము. VAGA
BOND. ఇవి సేమ్ ఇక్కడున్న లెటర్సే కదా ఇక్కడ మళ్ళీ రిపీట్ అయినాయి, వేరే ఏం లేవు కదా. సో ఇవి ఎలా రాస్తారు సేమ్ అంటే పొజిషన్ చెక్ చేసుకోండి. నార్మల్గా ఈ పొజిషన్ చెక్ చేసుకొని వీటికి పొజిషన్ నెంబర్స్ ఇస్తున్నా 1 2 3 4 5 6 7 8 అనేసి ఇస్తున్నా. ఈ పొజిషన్స్ ఇక్కడ చెక్ చేసుకుందాము. ఎన్ అంత వచ్చింది 7 అండ్ D 8 అంటే ఈ పొజిషన్ చెక్ చేస్తున్నా. నెక్స్ట్ V అంటే V1, నెక్స్ట్ A 2లో ఉంది 4లో ఉంది, ఏదైనా రావచ్చు. సపోజ్ నేను 2 తీసుకుంటున్నా. నెక్స్ట్ B 5, నెక్స్ట్ O 6, నెక్స్ట్ G 3 అండ్ A ఇప్పుడు A ఇక్కడ అలా 2 తీసుకున్నా కాబట్టి ఇక్కడ 4 తీసుకుంటున్నా. ఇదే ఫామ్లో ఈ ప్రాక్టీస్ కూడా చూద్దాము. ప్రాక్టీస్ ఇవి కూడా ఎన్ని నెంబర్లు ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 సేమ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. సో ఇదే ఫామ్లో కదా ఫస్ట్ వర్డ్స్ రాసింది. సో అదే ఫామ్లో ఈ ప్రాక్టీస్ అనేది కూడా రాద్దాము. ఫస్ట్ 7th లెటర్ ఏముంది C, అంటే C ఫస్ట్ రావాలి, అంటే ఆప్షన్ 4లో లేదు C. ఓకే. నెక్స్ట్ 8 అంటే ఏం రావాలి E రావాలి. E ఎక్కడుంది ఫస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది, థర్డ్లో ఫస్ట్ లెటర్ కూడా లేదు కాబట్టి ఓకే, అంటే ఫస్ట్ 2లోనే ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ 1 అంటే P, ఫస్ట్లో P ఉంది, థర్డ్లో లేదు, సెకండ్లో లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. రిమైనింగ్ కూడా చూడండి, థర్డ్ P అయిపోయింది. నెక్స్ట్ 2 అంటే R వచ్చింది. నెక్స్ట్ 5 అంటే T కూడా వచ్చింది. నెక్స్ట్ 6 రావాలి. 6 అంటే ఇక్కడ ఎంత I అండ్ I కూడా వచ్చింది, సాటిస్ఫైడ్. నెక్స్ట్ 3 అంటే ఏంటిది ఏ కూడా వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ అంటే C కూడా వచ్చింది. చూసారా, మనకు ఆప్షన్ 1 అనేది సాటిస్ఫై అయిపోయింది. సో ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ క్లోజెస్ట్ టు ద గివెన్ షేప్స్ అన్నాడు. ఇచ్చిన ఆకార దగ్గరగా ఉన్న ఎంపికని ఎంచుకోండి అంటున్నాడు. ఇక్కడ స్క్వేర్, రాంబస్, రెక్టాంగిల్ అండ్ ప్యారలలోగ్రామ్ ఇచ్చారు. ఈ 4 ఫిగర్స్కి ఏంటి రిలేషన్? స్క్వేర్ అనేది ఇలా 4 సైడ్స్ ఉంటుంది. నెక్స్ట్ రాంబస్ కూడా 4 సైడ్స్ ఉంటుంది. నెక్స్ట్ రెక్టాంగిల్ కూడా 4 సైడ్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్యారలోగ్రామ్ కూడా 4 సైడ్స్ ఉంటుంది, అంతే కదా. అన్నింటికి 4 సైడ్స్ ఉన్నది. ఈ ఫిగర్ నుంచి ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అవుతుందని చూద్దాము. ఈక్విలేటరల్ అంటే 4 ఈక్వల్ సైడ్స్ ఉండాలి. అన్నిటికీ ఈక్వల్ సైడ్స్ ఉంటాయా? ఉండవు. ఓన్లీ స్క్వేర్స్కి మాత్రమే ఆల్ సైడ్స్ ఈక్వల్స్ ఉంటాయి. అండ్ రాంబస్ కూడా ఆల్ సైడ్స్ అనేది ఈక్వల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ప్యారలలోగ్రామ్కి ఉన్న రెక్టాంగిల్కి ఈక్వల్ సైడ్స్ అన్ని ఈక్వల్ సైడ్స్ ఉంటాయి కదా, ఓన్లీ 2 ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి, అంతే కదా. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ స్కేలెన్ అంటే నాట్ ఈక్వల్ సైడ్స్, అంటే అన్ని డిఫరెంట్ సైడ్స్ ఉండాలి. బట్ ఇక్కడ స్క్వేర్లో 4 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, రాంబస్లో 4 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, అండ్ రెక్టాంగిల్లో ఉన్న ప్యారలలోగ్రామ్లో 2 సైడ్స్ అన్ని ఈక్వల్ ఉంటాయి. సో ఏ సైడ్స్ ఈక్వల్గా ఉండదు అంటే ఇది ఆప్షన్ అనేది నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ అంటే ఏ షేప్ విచ్ హ్యావ్ 4 సైడ్స్, అంటే 4 సైడ్స్ ఉండాలి అన్నింటికి. ఇక్కడ అన్నింటికి కూడా 4 సైడ్స్ ఉన్నాయి, అంటే సాటిస్ఫై అవుతుంది కదా. ఇప్పుడు అన్నింటికి 4 సైడ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ కూడా చూద్దాం. ఈక్వి యాంగులర్ అంటే అన్ని యాంగిల్స్ కూడా సేమ్ ఉండాలి. బట్ ఇప్పుడు స్క్వేర్కి అన్ని యాంగిల్స్ కూడా సేమ్ ఉంటాయి, అండ్ రాంబస్కి ఉండవు, కొన్ని టైమ్స్ ఉంటాయి. అండ్ రెక్టాంగిల్కి ఉంటుంది, బట్ మళ్ళీ ప్యారలోగ్రామ్కు ఉండవు. ఈ యాంగిల్ పెద్దగా ఉంటుంది, ఈ యాంగిల్ అనేది చిన్నగా ఉంటుంది కదా. సో ఆప్షన్ 4 ఈజ్ కూడా సాటిస్ఫై కాదు. బట్ ఇక్కడ నేను టిక్ మార్క్ అనేది రివర్స్లో పెట్టాను, ఇది కాదు, ఇది ఆన్సర్ అండి. అంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్ ఉండవు కాబట్టి ఇది కూడా రాంగ్. 4 సైడ్స్ క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అంటాడు. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చిండు, ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనేసి క్వశ్చన్. త్రిభుజాలు
ఫస్ట్ ఈ లోపల ఒక షేప్ ఉంది చూడండి, ఇది ఒక స్క్వేర్ కదా. స్క్వేర్లో ట్రయాంగిల్స్ ఎలా కౌంట్ చేస్తాము? నార్మల్గా ఇది ఒక స్క్వేర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 2 3 4 3. అంటే స్క్వేర్లో ట్రయాంగిల్స్ ఇలా ఇచ్చినప్పుడు 4ని డబల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 4 × 2 ఎంత అవుతుంది? 8. ఈక్వల్ ఉన్నాయి అంటే ట్రయాంగిల్స్ అన్నీ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 4 × 2 8. ఇలా ఇచ్చినప్పుడే కొన్ని ఫిగర్స్ మాత్రమే ఇలాంటిది అవుతుంది. అంటే ఇలాంటి ట్రిక్ అనేది చేయొచ్చు, మిగతా వాటికి చేయరాదు. అంటే డిఫరెంట్ షేప్స్ ఉంటే చేయరాదు. సో ఇవి 8 ప్లస్ రిమైనింగ్, అంటే ఇప్పుడు ఈ స్క్వేర్ అంతా అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ ఏమున్నాయి ఇంకా? 1 2 3 4. 8 + 4 ఎంత? 12. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ సమ్ ఆర్టిస్ట్స్ ఆర్ సెలబ్రిటీస్ అండ్ ఆల్ సెలబ్రిటీస్ ఆర్ మిలియనియర్స్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్ ఈజ్ ఫాలో అంటున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇచ్చిన స్టేట్మెంట్లో 4th ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది అనేసి క్వశ్చన్. ఫస్ట్ ఏమంటున్నాడు? సమ్ ఆర్టిస్ట్ ఆర్ సెలబ్రిటీస్ అంటున్నారు. అంటే కొందరు ఆర్టిస్టులు కొందరు సెలబ్రిటీస్ అవుతారు. దెన్ ఆల్ సెలబ్రిటీస్ ఆర్ మిలియనియర్స్, అంటే సెలబ్రిటీస్ అందరు కూడా మిలియనియర్స్ అంట. ఆప్షన్స్ ఏమిచ్చాడు? నో సెలబ్రిటీస్ ఆర్ మిలియనర్స్. అంటే నో అంటే ఎవరు సెలబ్రిటీస్ మిలియనర్స్ కాదు అంటున్నాడు. కానీ ఇక్కడ కొందరు, అందరూ మిలియనర్స్లో సెలబ్రిటీస్ ఉన్నారు, అంతేనా? సో ఆప్షన్ 1 అనేది సాటిస్ఫై కాదు. నో సెలబ్రిటీస్ ఆర్, సమ్ సెలబ్రిటీస్ ఆర్ మిలియనర్స్, లేకపోతే ఆల్ మిలియనర్స్ ఆర్ సెలబ్రిటీస్ అంటే ఇది సాటిస్ఫై అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. సమ్ ఆర్టిస్ట్ ఆర్ మిలియనర్స్ అంటే ఇక్కడ చూడండి, కొందరు ఆర్టిస్టులు సెలబ్రిటీస్ అయ్యారు. అందులో మిలియనియర్స్ అందరు కూడా సెలబ్రిటీస్ కదా. అప్పుడు కొందరు ఆర్టిస్టులు కూడా అవుతారు కదా. మిలియనియర్స్ అందరు సెలబ్రిటీస్ అయినప్పుడు మిలియనియర్స్లో కొంతమంది ఆర్టిస్టులు కూడా అవుతారు కదా ఈ పార్ట్. సో ఆప్షన్ 2 అనేది సాటిస్ఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం. నో మిలియనియర్స్ ఆర్ సెలబ్రిటీస్. నో అంటే అందరూ మిలియనియర్స్ సెలబ్రిటీసే, కానీ ఇక్కడ ఏమంటారు? నో మిలియనియర్స్ అంటే ఇది కూడా ఆప్షన్ కూడా రాంగ్. ఆల్ ఆర్టిస్ట్స్ ఆర్ మిలియనియర్స్, ఆర్టిస్టులు అందరు కూడా మిలియనియర్స్ కాదు, ఓన్లీ కొంతమంది మాత్రమే అవుతారు. సో ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. అంటే ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. కొందరు ఆర్టిస్టులు అనేవాళ్ళు మిలియనియర్స్ అవుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ బెస్ట్ డిస్క్రైబ్ ద గివెన్ యూనిట్స్ అంటున్నాడు. ఇక్కడ యూనిట్స్ ఏమి ఇచ్చాడు? డాలర్, రూపీ, ఎన్, టాకా. ఇవి ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుంటేనే ఆన్సర్ అనేది చెప్పగలం. నార్మల్గా డాలర్ అంటే ఏంటిది? యూఎస్ డాలర్, యూఎస్ రూపీని అంటే యూఎస్లో మనీని డాలర్ అంటారు. నెక్స్ట్ రూపీ అంటే ఇండియన్ రూపీ, అది ఇండియాలో మనీని రూపీ అంటారు. నెక్స్ట్ యాన్ అంటే వేటిని అంటారు? ఎన్, వైఈఎన్, ఎన్ అంట. అది ఎక్కడ రూపీ? ఈ రెండు రూపీ కాబట్టి ఇవి కూడా మేబీ రూపీసే అవ్వచ్చు, అంటే మనీ అవ్వచ్చు. ఏన్ అంటే జపాన్లో మనీని ఏన్ అంటారు. నెక్స్ట్ టాకా అనేది బంగ్లాదేశ్ అన్నట్టు. సో ఇవన్నీ ఏంటి? రూపీస్ ఆర్ కరెన్సీస్. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 4 కదా కరెన్సీ, మనీయే కదా. వెల్త్ కాదు, ఫైనాన్స్ కాదు, ఎకానమీ కాదు. మనీని వీళ్ళు డాలర్, రూపీ, ఎన్, టాకా అంటున్నారు. సో వీటి మూడిటికి సాటిస్ఫై అయ్యేది కరెన్సీ కదా. సో ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ ద బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బిలో అన్నాడు. అంటే ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చారు. గ్రాఫ్లో మదర్, సన్, ఫాదర్ అండ్ డాటర్స్ ఉన్నారు. అసలు వీళ్ళు ఏంటి? ద టోటల్ యాన్యువల్ ఎర్నింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ 12 lakhs. అంటే ఇక్కడ ఫాదర్, మదర్, సన్ అండ్ డాటర్ వీళ్ళు నలుగురు వర్క్ చేస్తున్నారు. వాళ్ళ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 12 lakhs అంటున్నాడు. అందులో ఫాదర్ది వచ్చేసి 33%, అండ్ మదర్ది వచ్చేసి 23%, అండ్ సన్ది వచ్చేసి 24%,
అండ్ డాటర్ది వచ్చేసి 20%. ఈ గ్రాఫ్ ప్రకారం ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద శాలరీ ఆఫ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఎర్నింగ్ మెంబర్స్ అంటే ఇక్కడ హైయెస్ట్ ఎవరు, ఫాదర్, లోయెస్ట్ డాటర్. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. అంటే ఎంత, వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 33 - 20. అంటే ఈ ఇద్దరి మధ్యలో అంతే కదా డిఫరెన్స్ ఉంది. 33 - 20 అంటే 13%. 13% అనేది 12 lakhsలో ఎంత, అది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది కదా. నార్మల్గా పర్సంటేజ్ అనేది ఎలా చేస్తారు, 12 lakhsలో 13% ఎంత, 12 lakhs by 100 × 13 కదా. సో 12 lakhsలో 100 ఎంత పోతుంది, 0 క్యాన్సిల్, అంటే 12,000 × 3 చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది మనకు. 12,000 × 13, అంతే కదా. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి, 12 × 13 156. అంటే 156 ప్లస్ 3 zeros 156,000 1,56,000 అనేది ఆన్సర్, అంతే కదా. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. సింపుల్ కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు వీడియోస్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. మరికొన్ని క్వశ్చన్స్తో అంటే నెక్స్ట్ క్వశ్చన్ పేపర్తో 2021లో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్, నెక్స్ట్ ఎగ్జామ్ ఏ రోజు ఉందో ఆ రోజు జరిగిన క్వశ్చన్ పేపర్ని తీసుకొచ్చుకొని మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాము. సేమ్ ఇలాగే ఆన్సర్ ఎలా వచ్చిందనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి నుంచి మీకు టిక్ మార్క్స్ ఉండాలి, ముందే పెట్టాలి అంటే పెట్టే ఉంచుతాను ఇలాగా, లేదా క్వశ్చన్ మార్క్ అంటే టిక్ మార్క్స్ తీసేసి డైరెక్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ పెట్టండి అన్న కూడా అలా అయినా పర్లేదు, అలా అయినా చేద్దాము. సో వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని ట్రిక్స్ కోసం, మరికొన్ని క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకు కామెంట్ చేయండి. నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ లేకపోయినా చెప్పండి, అది కూడా నేను రెక్టిఫై చేసుకుంటాను, ఇంప్రూవ్ చేసుకుంటాను. సో వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.